ఈ బైక్ ఎవరిది? అప్లై చేసావా? ఈ బండి ఎవరిది? ఓనా? ఇలా రా, ఇక్కడ ఇలా రా. ఎంత అయింది బైకు? 2,25. ఏ ఊరు నీది? ఆర్ఆర్ పేట. ఏం చేస్తావు పని? బార్లో పని చేస్తావు. నీకు ఇంత బైకు, నీకు నీ ఎంజాయ్మెంట్ నేను కాదని కానీ బండికి అక్కడ నంబర్ ఉందా? కొన్ని ఎంతకాలం అవుతుంది? 3 months అవుతుంది. మరి ఇప్పుడు దాకా నంబర్ ఎందుకు వేయించలేదు? నీకు డ్రైవింగ్ లైసెన్స్ లేదు, వెహికల్కి నంబర్ లేదు, ఇన్సూరెన్స్ అవన్నీ దాంతోపాటు ఉన్నాయా? మరి నంబర్ ఎందుకు వేయలేదు నువ్వు? డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా తోలొచ్చా? ఇప్పుడు మినిమం ఏదైనా బైక్ కావాలంటే నీకు ఇన్సూరెన్స్ ఉండాలి, డ్రైవింగ్ లైసెన్స్ వ్యాలిడ్, బండి రికార్డ్ అంతా ఉండాలి. పొల్యూషన్ ఉందా దీనికి? కొత్త బండికి అక్కర్లేదు. ఉందా? పెట్టేసుకున్నావు. మరి డ్రైవింగ్ లైసెన్స్ ఎందుకు పెట్టుకోలేదు తండ్రి? అప్లై చేసినాడు బండి ఎందుకు కొన్నావు? వచ్చాక కానీ కొనకూడదు, తోలకూడదుగా. వెరైటీగా ఉంది. నీ హెల్మెట్ ఏదబ్బాయి? హెల్మెట్ ఉండాలి అక్కర్లేదా? ఒక 4 నెలల నుంచి 5 నెలల నుంచి చేస్తున్నాం కదా హెల్మెట్ లేకుండా, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా. ఇదే సెంటర్లో ఈ సిఏ గారు ఎన్నో ఇంటర్వ్యూలు ఇచ్చారు, ఎంతోమందిని ఎంకరేజ్ చేశారు. ఉచితంగా హెల్మెట్లు పంపిణీ చేసినా కూడా మీరు చేస్తున్నారంటే మిమ్మల్ని ఏమనాలి? అంటే ఈ పోలీసు ఏం చేస్తారు, చట్టం నన్ను ఏం చేస్తుంది అనా? మరి అంతే కదా. నువ్వు ఎవరిని గుద్దినా, ఎంత ర్యాష్కి వెళ్ళినా ఎవరికి బాధ్యత లేదు. అమాయకులు బలైపోతున్నారు. చేయండి. అసలు ఈ బళ్ళు మనకి దొరకడమే కష్టం అవుతుంది సార్. ఇది అంటే ఇలాంటి బళ్ళు, ఇలాంటి వాతావరణం మీరు వాడేటప్పుడు మీ యాటిట్యూడ్, మీ బిహేవియర్లు కూడా అలాగే ఉంటుంది. మీ వల్ల తోలినప్పుడు నీకు ఆ బైక్ ఎందుకు అసలు? పర్ఫెక్ట్గా అన్ని పెట్టుకుని వెళ్ళే వాళ్ళు కూడా ప్రమాదాలు బాగా. మీరు ఒక పని చేయండి, ఈ బండి ఇలా ఉన్నాయని సీజ్ చేయండి. నంబర్ లేనివన్నీ కూడా ఇంజిన్ నెంబర్, చాసిస్ నెంబర్ తీసి వాళ్ళు చూపించిన రికార్డ్ టాలీ అవుతుందా లేదా చూసి దాన్ని బట్టి చేయండి.